సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క దినాన రాత్రి కాలంలో మేము మా సహోదరుని జూమ్ ప్రకాష్ కుమార్ను కోవడానికి సౌత్ కొరియా వెళ్తున్నాం. అలాగే మా మార్గంలో అలాగే ఆయన పరిచర్యలో పడబడలాగున ప్రతివారు ప్రయాణం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం. భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా యూదా ప్రజలకు ఇస్తున్న భరోసాకరమైన మాట, భీతి నీ దగ్గరకు రాదు. ఆ సమయంలో వారు బబులోను చెరలో ఎంతో ఆందోళనతో భయముతో ఉంటుండగా దేవుడు వారితో పలుకుతున్న మాట, ఆయన చెప్పినట్టుగానే ఆ బబులోను దేశంలో అనేకమైన విశ్వాస శ్రమల్లో వారు దేవుని యొక్క కృపలో చక్కగా జీవించున్నారు. అనేక మంది రాజు యొక్క కోటలో ఉద్యోగాలు సంపాదించి చక్కని గృహాలు కట్టుకొని జీవించున్నారు. కారణము దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నాడు. అటు తరువాత కూడా దేవుడు వారిని ఎంతో చక్కగా నడిపించాను. అట్లనే ప్రియకుమార కుమార్తె, ఈరోజు దేవుడు నీతో అంటున్న మాట, భీతి నీకు దూరంగా ఉండును, ఆయనకు తోడై ఉన్నాడు. ఈరోజు ఒకవేళ రుణకారుల విషయము, అనారోగ్య పరిస్థితులు అవ్వచ్చు, భయపడక ఆందోళన చెందక ప్రభువునందు నమ్మకించు. ఆయన ప్రతిదానికి దూరపరచును, ఆయన తన ఆశీర్వాదముతో నిన్ను బలపరచును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దైవాశీర్వాదముతో నింపి, నీ కృపాక్షమలతో నింపి బలపరచండి. వారి మార్గంలో మీరే తోడేయండి, నడిపించండి. ఇదిగో వారు ఏదో కోరుకున్నారో కోరికను సిద్ధింపచేసి, మరి ముఖ్యంగా ప్రభా నీ యొక్క సన్నిధిలో వర్ధిలింపచేసి, ముఖ్యంగా వారికి భయాను తీసివేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ధైర్యంగా ప్రభువుని నమ్ముకుంచండి, ఆ వాగ్దానం నమ్మండి, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.